ఈ రోజు కూడా ఢిల్లీ జగన్ ఇమేజ్ని తట్టుకోలేక వణుకుతుందని ఆడ ఢిల్లీ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా తెలుసు. మొగోడైందని మొనగాడోడైందని మాట మీద నిలబడేవాడోడైంది, చెప్పిన పని చేసేవాడోడైంది. నా సిగ్గు లేకుండా మళ్ళా వైసీపీ మీద పడుతున్నారు. సమాధానం విగ్రహాలు ఎత్తుకోబోతున్నారు వాళ్ళ కార్యకర్తలు. మళ్ళా నీటి గురించి బొత్తింకలు బాగా పోరాటం చేసి మంత్రి చేత రాజీనామా చేయించారు. అట్లాగే డిఎస్సి మెగా డిఎస్సి లో 16,000 పోస్టులు అన్యాయం జరిగింది అని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తుంది. రేపు లోకేష్ గారు రాజీనామా చేయాలని రేపు గందరగోళం చేయబోతుంది అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసినట్టే ఈయన చేయాలా? ఇప్పుడు మెగా డిఎస్సి లో ఎవరికి అన్యాయం? అందరికి అన్యాయమే. మెగా డిఎస్ లో క్వాలిఫికేషన్లు కొట్టుకొని వాళ్ళు మాది ఇది పక్కా ప్రూఫ్ ఉన్నా కూడా వాళ్ళకు రిసిప్షన్ ఇచ్చి మీరు పలానా డేట్లో మీరు జాయిన్ డేట్ ఇచ్చిన మరుసటి రోజే మళ్ళీ మీకు జాయిన్ లెటర్ లేదని చెప్పి వేరే వాళ్ళకు టీడీపీ నాయకులకు సంబంధించిన వాళ్ళు రికమెండేషన్ చేసుకొని వేసుకోవడం ఎంతవరకు మెగా డిఎస్సిలో జరిగినంత కుట్రలు అంతా కుతంత్రాలే. వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒరిజినల్గా కష్టపడిన వాళ్ళు ఎన్నో ఏళ్ళగా ఆశలు పెట్టుకున్న వాళ్ళను నిరాశలు చేసినారు. ఈరోజు నిరుద్యోగులను రోడ్ల మీద ఓడేశారు. నా సిగ్గు లేకుండా మళ్ళా వైసీపీ మీద పడుతున్నారు. కొంచెమన్నా సిగ్గుండాలా? అంటే ఆ నిరుద్యోగులు వైసీపీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసింది టీడీపీ. ఫోటోలు దిగితేనే తప్పుడు అవుతుందా? ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్ళు యువకులు కాకుండా పోతారా? వాళ్ళు చదువుకునే వాళ్ళు కదా, అభిమానంతో ఫోటోలు దిగుతారు. దాంతో తప్పేముంది? అవి ఇప్పుడు తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం లోకేష్ పక్కనే ఉన్నాడు. మళ్ళీ విగ్రహం కార్యకర్త అనేవాడు విగ్రహమే ఎత్తుకోపోయినాడు. మళ్ళీ దాన్ని ఎవరు చెప్తాడు? చెప్పు సమాధానం. విగ్రహాలు ఎత్తుకోబోతున్నారు వాళ్ళ కార్యకర్తలు. మళ్ళా నువ్వు మెగా డిఎస్సి గురించి యువకులు అభిమానంగా ఫోటోలు దిగుతారు. ఫోటోలు దిగితే వాళ్ళకి అడిగే హక్కు ఉండదా? నాకు ఉద్యోగం కావాలని అడిగే హక్కు వాళ్ళకు ఉన్నదా? యువకులకు ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకు ఉండదు? న్యాయస్థానానికి వెళ్ళినారు, న్యాయస్థానంలో కూడా మొట్టికాయలు వేశారు, అయినా బుద్ధి రాదని విమర్శలు చేస్తున్నారు. ఎవరు న్యాయస్థానం మొట్టికాయలు వేసింది? న్యాయస్థానం ఎవరికి మొట్టికాయలు వేసింది? ఢిల్లీ ఎవరికి దిగి వచ్చింది? ఢిల్లీకి ఎవరికి తల్లొచ్చింది? ఆడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఈ రోజు కూడా ఢిల్లీ జగన్ ఇమేజ్ని తట్టుకోలేక వణుకుతుందని ఆడ ఢిల్లీ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా తెలుసు. మొగోడైందని మొనగాడోడైందని మాట మీద నిలబడేవాడోడైంది, చెప్పిన పని చేసేవాడోడైంది, చెప్పిన దానికి 10 రెట్లు ప్రజలకు అండగా ఉండేవాడు ఏ పార్టీ అయింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ బాగా అర్థమైంది. అనుభవం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అందరికీ కూడా. అట్లాగే రేపు కార్యకర్తలు నాయకులే వస్తారో మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వస్తారో రారో అని సందేహంగా ప్రశ్నలు వేస్తున్నారు టీడీపీ వాళ్ళు. దీని గురించి అక్టోబర్ 2027లో పాదయాత్ర మొదలవుతుంది. ఆ రోజే వీళ్ళ గుండెల రైలు జరగబోయే దీక్షకు వస్తారా రారా అని వస్తూ అనౌన్స్మెంట్ చేస్తాడు. అందరు కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు. జగన్ అన్న రావాల్సిన టైంలో వస్తాడు. వచ్చేది రాకపోతే ఏంది? అందరం గట్టిగా నిరుద్యోగుల గురించి కాబట్టి, యువత పోరు కాబట్టి ఖచ్చితంగా అందరూ పోరాడాలి. కాబట్టి ఇది హక్కు, యువకుల హక్కు కాబట్టి ఖచ్చితంగా అందరూ పోరాడాలా, అందరూ కష్టపడాలా. ఓకే సార్, 10 లక్షల నుంచి 15 లక్షల దాకా తీసుకున్నారని విమర్శలు చేస్తున్నారు లోకేష్ గారి మీద. నిజంగా జరిగిందా సార్? ఎవరు వీళ్ళు ఎన్ని విమర్శలు చేశారు ఇంతకు ముందు? వీళ్ళు అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు ఇదే లోకేష్ ఎంతమంది ఎమ్మెల్యేల మీద ఎన్ని ఆరోపణలు చేసినారు? ఇవన్నీ నిజమా? అవి చెప్పమని ఫస్ట్ మీ లోకేష్ ను ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఆరోపణలు చేశాడు కదా. ఇదే కర్నూలు హఫీజ్ ఖాన్ మీద ఎన్ని కోట్ల నిన్న మోపితే హఫీజ్ ఖాన్ గారు యువగలం పాదయాత్రలో హఫీజ్ ఖాన్ గారు లోకేష్ గారికి ఎదురు వెళ్తే లోకేష్ గారు వెనక్కి తిరిగి పారిపోయిన సంగతి అందరికీ తెలుసు. ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద నిందలేయడంలో టీడీపీ నెంబర్ 1 అని చెప్పి అందరికీ తెలుసు. వాళ్ళు ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు, ఏ నాయకులు చేయని విధంగా మేము అభివృద్ధి చేసినామని చెప్పి చూపించుకోవచ్చు. మా వాళ్ళు మంచి చేసి ఓడిపోయారు తప్ప న్యాయంగా అయితే మంచిగా చేసి మేము ఓడిపోయాం. అన్యాయంగా మీరు ఈవీఎంల ద్వారా వచ్చి ఈరోజు గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళను ఇష్టానుసారంగా వాళ్ళని పేటీఎం బెచ్చడము, అవమానకరంగా మాట్లాడము, కుటుంబాల గురించి ఈరోజు మాట్లాడము, చేతగానితనంలో చేతగాని వాళ్ళు ఎవరో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమవుతుంది. ఓకే సార్, అట్లాగే 15,875 పోస్టుల్లో దగ్గర 1600-1700 మంది జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్న వాలంటీర్లు కూడా ఉంటారని టీడీపీ అంటుంది. 140,000కు సంక్రాంతి కానుకని 10,000 ఇచ్చినాడు. ఇచ్చినాడా? 30,000 ఇచ్చినాడంట. అందరూ ఇచ్చినాడా? ఊరికి ఏంటికి ఎన్ని మాట మీద నిలబడే వాళ్ళు కాదు వీళ్ళు అని అందరికీ కూడా అర్థం అయిపోయింది. ఓకే సార్, టోటల్ గా 16,000 పోస్టులు అన్నారు. దీనిలో ఎన్ని జరిగిన అన్యాయం అంటారు? ఎన్ని పోస్టులకి అన్యాయం జరిగింది అంటారు? అన్ని పోస్టులు ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే, వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉంటే, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజాయితీగా కష్టపడిన వాళ్ళు అయితే తీసేసినారు. షర్మిల గారికి ఆపరేషన్ జరిగిందన్నమాట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్
ప్రతి ఒక్కరు ట్వీట్ చేశారు, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అనేది మానవ సహజం. సొంత అన్నయ్య ఉండి పోయి మా జగనన్న ట్వీట్లు వేసినట్టు బయటికి రావు, మా జగనన్న పరామర్శించేటి బయటికి రావు. మా జగనన్న ఎంత మటుకు నాయకుడు అయింది. మా జగనన్న పవన్ కళ్యాణ్ గారి కొడుకు సింగపూర్లో హాస్పిటల్లో గురైతే, అగ్నిబాధానికి గురైతే వాళ్ళు కోలుకోవాలని చెప్పి రాజకీయం కూడా చూడకోకుండా వాళ్ళ బిడ్డ ఈ జనసేన పార్టీ నాయకులకు చెప్పాలా, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఆపదలో ఉంటే కోలుకోవాలని కోరుకునే మంచి కోరుకునే నాయకుడు మా నాయకుడిని పట్టుకొని ఈరోజు ఇష్టానుసారంగా తిడతా ఉన్నారు, అవమానకరంగా. రోంతన్న బుద్ధి తెచ్చుకొని బతకండి. ఇష్టానుసారంగా తిట్టడము, పేడ ఆర్టిస్టులు పెట్టుకోవడము ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది ఎవరికైనా. ఒక కుటుంబం అంటే ఆ కుటుంబం అంటే ఒక చరిత్ర ఉండే కుటుంబం. ఏం తక్కువ చేసింది ఆ కుటుంబం? ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? ధైర్యంగా మాకు మా అభిమానం, చిన్నప్పటి నుంచి అభిమానం. నేను ఈరోజు ఎక్కడికి వినా కూడా జగనన్న గురించి నేను మాట్లాడినా కాబట్టి అభిమానంగా పిలుస్తున్నారు, ఆప్యాయంగా పిలుస్తున్నారు. అభిమానం ఒక సామాన్యమైన వ్యక్తిని ఈరోజు ఎక్కడికైనా పోతే నన్ను జగనన్న గురించి మాట్లాడవన్నా, జగనన్న మనిషి అనే దానికి నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటా. ఎక్కడికి వినా కూడా అన్న జగనన్న మనిషి వస్తున్నాడంటే ఆ పిలుపుకు నేను ఎంతో ఆనందపడుతున్నా. ఈరోజు ఆ క్రేజ్ ఉంది కాబట్టి ఆ నాయకుని కోసం ఎవరు పోరాడినా, ఆ నాయకునికి అండగా నిలబడినా వాళ్ళకి ఏ రోజుకి ఏ తిరుగు ఉండదని నాకు అర్థమైపోయింది. జగనన్న కోసం ఏ దానికైనా సిద్ధమేనే.